హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సిడ్నీలో సౌజీ. ముందుగా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఈ వీడియోని చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి వీడియోలోకి వెళ్ళండి. అండ్ ఇది మేము క్రిస్మస్ రోజు వెళ్ళిన చర్చ్ అనమాట. ఈ చర్చ్ చాలా పురాతన కాలంది, 1855లో కన్స్ట్రక్షన్ చేశారంట. మా సరౌండింగ్లో ఉన్న వాటిల్లో ఇది చాలా పెద్ద చర్చి. ఇందులో క్రిస్మస్ సెలబ్రేషన్స్ చాలా అంటే చాలా బాగా జరుగుతాయి. దట్టు లైట్ షో కూడా ఉంది, ఇవాళ లైవ్ మ్యూజిక్ కూడా ఉంది అని తెలిసింది. సో మా ఫ్రెండ్ సజెస్ట్ చేస్తే మేము కూడా ఇక్కడికి వెళ్ళాము. సో ఈ చర్చ్ చూడగానే మీకేమనిపించిందో కూడా కమెంట్ చేయండి. చాలా బాగా అనిపించుండే. బయట నుంచి ఇది లుక్ ఇలా ఉంది. చర్చ్ ముందర వాటర్ ఫౌంటైన్స్ ఉండే. యాజ్ యూజువల్ ఆనవాయితీ ప్రకారం ఫోటోలు వీడియోస్ తీసుకుంటూ ఉన్నాం ఈ ఫౌంటైన్లో. ఈ ఫౌంటైన్ చుట్టూ ఉన్న బొమ్మలకి ఏమైనా చరిత్ర ఉందా, లేకపోతే ఇలా జనరల్గా లుక్ కోసం ఇలా పెట్టారా అనేది ఐ రియల్లీ డోంట్ నో. ఎందుకంటే నేను కూడా అక్కడికి ఫస్ట్ టైమే వెళ్ళాను అనమాట. చూడంగానే ఇదైతే చాలా బాగా అనిపించింది. ఈ చర్చ్ లిటరల్గా చాలా ఎక్కర్స్లో ఉంది. అక్కడికి వచ్చిన చాలామంది పీపుల్స్కి ఎక్కడ ఇరుకిరుగ్గా తోసుకోవటం, ఆ సఫికేషన్స్ రావటం అలాంటివంతా ఏమీ జరగవు. ఈ చర్చ్ చూడంగానే నాకు మూవీస్లలో చర్చిలు చూపిస్తారు కదా, ఆ ఫీల్ వచ్చింది. మూవీస్లో ఇలానే కదా చర్చిలు ఉంటాయి అనిపించింది అనమాట. ఫస్ట్ టైం ఇంత పెద్ద చర్చ్ చూడడం నేనైతే. ఇక్కడ చూడండి క్రౌడ్, ఎంత క్రౌడ్ వచ్చారో. ఫుల్ వర్షం పడుతుంది అయినా కూడా క్రౌడ్ ఏమాత్రము తగ్గలేదు. ఇది వచ్చేసి వాటర్ ఫౌంటైన్ నైట్ లైటింగ్లో ఏ విధంగా ఉన్నది అని నేను క్యాప్చర్ చేశాను. జస్ట్ ఒక వ్యూ ఎలా ఉంటుంది అన్నట్టు. సో ఇది వాటర్ ఫౌంటైన్ సరౌండ్ సర్కిల్ మొత్తం ఎలా ఉంటుందని ఒకసారి రౌండ్ చేశాను. ఇక్కడ జీసస్కి సంబంధించిన ఒక థీమ్ అంతా ఇలా ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళందరూ చూడటానికి. ఇది ఎవరైతే బైబిల్ చదువుతారో, ఎవరికైతే క్యాథలిక్ తెలిసి ఉంటుందో వాళ్ళకైతే బాగా తెలిసి ఉంటుంది. నాకైతే రియల్లీ డోంట్ నో, అంటే మొత్తం తెలీదు. ఫుల్ వర్షం పడుతుంది చూడండి. అందరూ అంబ్రిల్లాస్ వేసుకొని మరి ఇక్కడ లైవ్ మ్యూజిక్ వినడానికి వచ్చారు. అలాగే లైట్ షోకి కూడా. సో లైవ్ మ్యూజిక్ జరుగుతూ ఉంది, వర్షం ఫాల్ అవుతూ ఉంది. అంబ్రిల్లాస్ మధ్యలో ఆ లైవ్ మ్యూజిక్ ఇచ్చే వాళ్ళని క్యాప్చరే చేయలేకపోయాము. సో ఇలా ఒక పెద్ద క్రిస్మస్ ట్రీ చూడండి, చాలా బ్యూటిఫుల్గా పెట్టారు ఇక్కడ. ఇలాగే కాదు, ఈ చర్చ్ సరౌండ్స్లో మినిమం ఒక 5-6 పెద్ద పెద్ద క్రిస్మస్ ట్రీస్ అయితే ఉన్నాయి. మెయిన్లీ ఇక్కడ బాగా ట్రీస్ పెట్టుకుంటారు. కౌన్సిల్స్ వాళ్ళు పెడతారు, గవర్నమెంట్ వాళ్ళు, హౌసెస్ వాళ్ళు చాలా బాగా పెట్టుకుంటారు. ఒక 2 months అంతా బాగా త్రూ అవుట్ సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ క్రిస్మస్ అయితే. ఇక్కడ కొన్ని ఇవి కూడా ఏర్పాటు చేశారు, స్టాల్స్ ఏర్పాటు చేశారు వచ్చిన వాళ్ళకి ఫుడ్ అవి ఏవి ఇబ్బంది రాకూడదు అని. బట్ కంపేరింగ్ టు నార్మల్స్తో కొంచెం అయితే కాస్ట్ ఎక్కువ ఉంటాయి. చూడండి చర్చ్ వ్యూలో ఎంత క్రౌడ్ ఉన్నారో. ఫుల్ వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు. చాలా హైట్ ఉంది, చాలా బాగుంది చర్చ్ అయితే. చూడండి నియర్ ఆకాశానికి అందినట్టు అనిపిస్తుంది అనమాట, అంత హైట్ ఉంది. ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము. లోపల చూడండి ఒక్కసారి వెళ్ళంగానే ఎంత పీస్ఫుల్గా అనిపించిందో. మంచి స్మెల్, బిగ్ రాయల్టీ లుక్, మొత్తం ఒక గోల్డెన్ ప్యాలెస్ లాగా ఉంది. ఇక్కడ కొందరు క్యాండిల్స్ వెలిగిస్తూ ఉన్నారు. అండ్ చూడండి కెమెరాస్ అయితే నాట్ అలౌడ్, బట్ సమ్ టైమ్స్ ఇంకా క్యాప్చర్ చేస్తాం కదా మనం ఒక కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు. సో ఇక్కడ ప్రతి ప్లేస్లో చూడండి ఫస్ట్ డే క్రిస్మస్, సెకండ్ డే క్రిస్మస్ ఎలా సెలబ్రేట్ చేస్తారు, ఎన్ని డేస్ సెలబ్రేట్ చేస్తారు అనేసి మొత్తం అన్నీ ఒక బ్యానర్స్ లాగా పెట్టేశారు. ప్రేయర్ చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడ పాస్టర్ కూడా ఉన్నారు. పాస్టర్ ఏం చెప్తున్నారు అనేది రియల్లీ డోంట్ నో, అది వాళ్ళకే తెలిసి ఉంటుంది, నాకైతే ఏమి తెలియదు. బట్ నేను విన్నాను, చాలా ప్రశాంతంగా చాలా పీస్ఫుల్గా అనిపించుండే. త్రూ అవుట్ మేము 2 hours వరకు చర్చిలోనే స్పెండ్ చేసాము. ఇంత కూడా సౌండ్ లేదు అసలు, చాలా ప్రశాంతంగా అనిపించింది. నాకు ఒక ఫోన్ వస్తే పక్కన ఒక ఆవిడ చెప్తుంది, లేదు మనం చర్చిలో ఉన్నాం, ఇక్కడ ప్రశాంతంగా ఉండాలి, మీరు ఫోన్ మాట్లాడకూడదు అనేసి. నేను మాట్లాడలేదు, కట్ చేసేదాను అనమాట. సో చర్చ్ చూడండి, ఇది అనదర్ సైడ్ వ్యూ. వాళ్ళకి ఏదో అంటే క్యాథలిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రసాదం ఇస్తారంట. సో వాళ్ళు ప్రసాదం తీసుకోవడానికి వెళ్తున్నారు. ఇక్కడ పువ్వుల బుకేల మధ్య మేరీ మాతను పెట్టారు. ఇది చర్చి అనదర్ సైడ్ వ్యూ అనమాట.
ఇక్కడ క్యాండిల్స్ పెడుతూ ఉన్నారు, క్యాండిల్స్ పెట్టి విష్ చేసుకుంటూ ఉన్నారు. అంటే మన కోరిక ఏదైనా చెప్పుకుంటాం కదా, అది మేము కూడా చేసాము. మేమైతే వీడియో తీయలేదు, ఏదైనా ఒక పని చేస్తే భక్తిగా చేస్తాం కదా, సో వీడియో అయితే క్యాప్చర్ చేయాలని థాట్ రాలేదు. సో ఫైనల్లీ మేము చర్చ్ నుంచి బయటకు వచ్చాము. ఇప్పుడు లైట్ షో కోసం వెయిట్ చేస్తున్నాము ఈ పార్క్లో కూర్చొని. అండ్ నైట్ 8:30 to 9 లోపల ఈ లైట్ షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఒక చిన్న మ్యూజిక్తో చాలా మైల్డ్గా చాలా బాగా అనిపించుండే. లిటరల్లీ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ వెయిట్ చేశారు. అండ్ ఎక్కడ డిస్టర్బెన్స్ రాకుండా, ఎవరు తోసుకోకుండా అంతా చాలా బాగా అనిపించుండే. కిడ్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఎంజాయ్ చేశారు. ఇవి ఏ లైట్స్ వేశారు, ఎందుకోసం వేశారు, దీని హిస్టరీ ఏంటి, ఇన్ జనరల్గా వేసారా అనేది కూడా నాకు తెలీదు. బట్ చాలా బాగా అనిపించిండే. ఇక్కడ క్రిస్మస్ చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు కదా, వచ్చి 2 years అయినా నేనైతే ఎప్పుడూ చూడలేదు, పార్టిసిపేట్ చేయలేదు. ఫర్ ది ఫస్ట్ టైం నేను వెళ్ళింది. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. ఈ చర్చ్ పైన, ఈ వీడియో పైన మీకేమనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. అండ్ అలాగే ఎలా ఉంది ఇక్కడ, మన సైడ్ కూడా ఇంత పెద్ద చర్చిలు ఉన్నాయా, ఉంటే ఎక్కడెక్కడ ఉన్నాయి, మీకేమైనా తెలుసా, మీరేమైనా ఎక్స్పీరియన్స్ చేస్తారా అనేది కూడా కమెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ 9:30 ఆ టైంలో ఇది అయిపోయిందనమాట లైటింగ్ షో అంతా. చూడండి జనాలు అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఎంత క్రౌడ్ ఉన్నారో ఒకసారి ఓవరాల్ లుక్ చూపిస్తున్నాను అనమాట. వీళ్ళు ఇల్లు కూడా మంచిగా డెకరేట్ చేసుకొని చాలా ప్లెజెంట్గా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పాను కదా. సో సమ్ ఆఫ్ హౌసెస్ నేను వీడియో తీసినవి ఇక్కడ యాడ్ చేశాను. చూడండి ఈ హౌసెస్ కూడా మీకు ఎలా అనిపించాయి, మన సైడ్ కూడా ఇలా చేస్తారా అని కమెంట్ చేయండి. నాకైతే క్రిస్టియన్ ఫ్రెండ్స్ చాలా తక్కువ, ఎప్పుడు క్రిస్మస్లకి ఎవరింటికి వెళ్ళలేదు. అండ్ దెన్ ముస్లిం ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ, వాళ్ళ మ్యారేజెస్ కానీ ఫెస్టివల్స్ కానీ నేను ఎప్పుడూ అటెండ్ అవ్వలేదు. దట్స్ అబౌట్ టుడేస్ వీడియో. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఈ వీడియో మీకేమనిపించింది, ఎలా అనిపించిందో నాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.